ప్రైజ్ లార్డ్. ప్రభునామములో మీ అందరికీ శుభములు. ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషకరం. బై గాడ్స్ గ్రేస్ మరొక నూతన దినం దేవుడు మనందరికీ దయకరీతంగా అనుగ్రహించాడు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మే 12th వరకు దేవుడు మనల్ని కాచి కాపాడి ఇంతవరకు బలపరుస్తూ వచ్చాడు. దినములు ఎంతో త్వరగా గతించిపోతున్నాయి కదా, చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి. ఈరోజు కూడా దేవుని మాటలు విందాం. చాలాసార్లు మనం శ్రమల్లో, ప్రెజర్ సిచ్యువేషన్స్లో మనము నలిగిపోతూ ఉంటాం. ఆ యొక్క శ్రమ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక మనము బిక్కిరి అవుతూ ఉంటాం. ఈరోజు నీవు శ్రమల్లో నలిగిపోతూ ఉన్నవా? ఆ యొక్క ప్రెజర్ సిచ్యువేషన్స్లో కృంగి నిరాశతో జీవిస్తూ ఉన్నావా? రోమపత్రికలో, బైబిల్లో 5th చాప్టర్లో 5వ అధ్యాయంలో 3-4 వచనాల్లో ఒక మాట మనం చూస్తాం. అంతేకాదు, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగుజనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. లెట్ us boast even in the time of afflictions. ఆ యొక్క శ్రమల సమయంలో కూడా మనము అతిశయపడేవారిగా ఉండాలి. దేవుడు మనకు అన్ని అనుగ్రహించినప్పుడు మాత్రమే కాదండి, మన యొక్క శ్రమల కాలంలో కూడా, శ్రమ పరిస్థితుల్లో కూడా మనం దేవుని యందు అతిశయించేవారిగా ఉండాలి. ఈ యొక్క శ్రమ అనే పదానికి మనం గ్రీకులో మనం చూసినప్పుడు అక్కడ ఏమని వాడారంటే ప్రెజర్ సిచ్యువేషన్స్, ఇక నలుగుబాటు సిచ్యువేషన్, ఎఫ్లిక్షన్, ట్రబుల్, యాంగ్విష్, పర్సిక్యూషన్, బర్డెన్, ఈ యొక్క వర్డ్స్ గ్రీక్లో ఉపయోగించడము జరిగింది. ఈ యొక్క శ్రమ పరిస్థితుల్లో నీవు కూడా ప్రెజర్ గుండా నలిగిపోతూ ఉన్నావా? మనం చూసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు అన్నాడు ఐగుప్తులో వారు నలిగిపోయిన వారుగా ఉన్నారు. అనేక శ్రమల్లో వారు హార్ష్ లేబర్, ఫరో చేత అప్రెషన్ అండర్ ఫారో, ఆ యొక్క ఫరో నాయకత్వం కింద వారు ఎంతో శ్రమల పాలయ్యారు. నిర్గమకాండం 1వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట మనం చూడవచ్చు. కాబట్టి వారి మీద పెట్టిన భారంలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించి అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులు నిల్వ చేయు పీతోము, రామశేషను పట్టణమును కట్టిరి. ఈనాడు మనం చూస్తే మీరు కూడా ఒకవేళ మీ పనులలో, మీ యొక్క జాబ్స్లో, బిజినెసెస్లో అప్రెషన్ గుండా, ఆ యొక్క అఫ్లిక్షన్ గుండా, ప్రెజర్ సిచ్యువేషన్స్ గుండా, ఆ యొక్క శ్రమ పెట్టబడుతూ బాధపడుతూ కన్నీళ్లు కారుస్తున్నారు. పై అధికారుల ద్వారా, మేనేజ్మెంట్ ద్వారా, మేనేజర్స్ ద్వారా, మీరు చేస్తున్న పనిలో, ఆఫీస్లో, జాబ్లో ఎక్కడైతే ఉన్నారో ఆ పనిలో నలుగుబాటుకి మీరు గురవుతూ ఉన్నారా? ఈరోజు ఒక మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీ శ్రమను దేవుడు ఏమాత్రం కూడా దాటిపోవట్లేదు. మీ నలుగుబాటులో పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు దేవుడు, వారు ఎటువంటి పరిస్థితుల్లో బాధింపబడుతున్నారు, వారి శ్రమంతా కూడా గాడ్ ఈజ్ వాచింగ్ దెమ్, దేవుడు వారిని చూస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు వారి కొరకు మోషేని పంపించాడు. ఒక అద్భుతమైన మహత్ కార్యాల చేత దేవుడు వారిని విడుదల చేశాడు. ఫరోని, అతని రథములను ఐగుప్తులో ముంచివేశాడు. దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకున్నాడు. ఈరోజు నీ శ్రమలు దేవుని నామానికి మహిమ తీసుకుని వస్తాయి. నువ్వు ఎటువంటి శ్రమలు పెట్టబడుతున్నా, జాబ్, బిజినెస్, ఎక్కడ ఏ పరిస్థితుల్లో, ఇంట్లో ఉన్న అనేకసార్లు ఇంట్లో ఉన్న పనులను బట్టి, ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి, అనేకమైన స్థితిగతులను బట్టి మనం ఏమవుతామంటే ఆ ప్రెషర్ సిచ్యువేషన్స్లో మనం నలిగిపోతూ ఉంటాం. ఎందుకు ఈ జీవితం అని చెప్పి అనుకుంటాం. ఎందుకు నాకు ఇక పరిస్థితి, ఎందుకు నేను ఇంట్లో ఉన్నాను, ఎందుకు నాకు ఇక బాధ, వేదన అని చెప్పి బాధపడతాం అన్నాడు. హాగర్ కూడా అటువంటి పరిస్థితుల్లో తను బాధపడుతూ వచ్చింది. నలుగుబాటుకి గురవుతూ వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, హాగరు మరలా శారమ్మ చేతి కింద నువ్వు ఉండు, ఆమె యజమానురాలుగా నీకు ఉంటుంది, ఆమె క్రింద నువ్వు ఉండు, నమ్మకంగా ఉండు అని చెప్పి అన్నాడు. హాగర్కి దేవుడు సెలవిచ్చాడు. అదే హాగర్కు మహిమ తీసుకొచ్చింది. ఈనాడు మన శ్రమ, మన వేదన మనకు ఘనతను, మెప్పును తీసుకొస్తుందన్న విషయాన్ని మీరు తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాలి. యోబు జీవితాన్ని కూడా మనం చూసినప్పుడు అనేక శ్రమల గుండా యోబు కూడా వెళ్ళడం మనం చూస్తాం. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, బిడ్డలు చనిపోయారు, ఆస్తి లేదు, బిడ్డలు లేరు, తన ఆరోగ్యం కూడా లేదు. చివరికి భార్య కూడా దేవుని తిట్టి నువ్వు చనిపో అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు యోబు తన భక్తిని, విశ్వాసాన్ని, డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, విడిచిపెట్టలేదు. మనం చూసినప్పుడు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం. దేవుడు ఇచ్చినప్పుడే కాదు, దేవుడు తీసుకున్నప్పుడు కూడా మనం మౌనంగా ఉండాలి. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునికి మహిమ కలుగునుగా అనే మాట యోబు మాట్లాడడం మనం చూస్తున్నాం. తద్వారా ఏం జరిగింది? యోబు చివరి అధ్యాయంలో మనం చూసినప్పుడు 2 అంతల డబుల్ పోర్షన్ దీవెన యోబు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మనం చూసినప్పుడు గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువు శ్రమ, రక్తము చెమటగా మార్చబడుతుంది. ఆ యొక్క బాధ, వేదనలో లోక పాపమంతా, ద వెయిట్ ఆఫ్ ద వరల్డ్స్ సిన్, ఈ యొక్క లోకపు ప్రపంచ పాపమంతా యేసుక్రీస్తు ప్రభువు మీద పడుతూ ఉన్నప్పుడు ఆయన నలిగిపోతున్నారు, బాధపడుతున్నారు, వేదన పడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మనం చూసినప్పుడు ఆ సిలువను ఆయన ఎక్కాల్సి వచ్చింది. ఈనాడు
నీవు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావు, దేవా ఐఎమ్ సబ్మిటింగ్ మై సెల్ఫ్ టు యువర్ విల్, వాట్ ఎవర్ ఈజ్ యువర్ విల్, ఐఎమ్ రెడీ టు డూ దట్ విల్. నీవు ఏ చిత్తము, నీ యొక్క పని ఏది చేయమన్నా ఆ చిత్తము నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈరోజు నీవు తీర్మానం చేసుకోగలిగితే తప్పనిసరిగా దేవుడి నీ యొక్క జీవితంలో ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు. అన్ని నామముల కన్నా పైనామముగా యేసు నామము చేయబడింది. కమాన్ బ్రదర్, చీరప్, రైజ్ అప్, లే, నిలబడు, కుమిలిపోకు, కృంగిపోకు. ఏంటి శ్రమలు, ఏంటి నాకు పరీక్షలు అని చెప్పి బాధపడకు, ఏంటి నాకు ఈ నలుగుబాట్లు, ఏంటి నాకు ఇక ప్రెషర్ సిచ్యువేషన్స్ అని చెప్పి ఏమాత్రం కూడా బాధపడకు. దేవుని మీద భారం వేయి. ఈ శ్రమల్లో నువ్వేమాత్రం కూడా విశ్వాసాన్ని నీరుగార్చుకొని సన్నగిల్లిపోయి భక్తిహీనతలోకి వెళ్ళిపోయి దిగులు పడి దేవునికి, దేవుని వాక్యానికి, ప్రార్థనకు, ఆరాధనకు దూరం అవ్వక, ఇక శ్రమల్లో అభ్యంతరపడక, ఎందుకు ఈ శ్రమలు వచ్చాయి, నేను దేవునికి ఎంతో చేశాను, ఎంతో భక్తి చేశాను, ఎంతగానో నేను దేవునికి ఇష్టడిగా జీవించాను, ఎంతో నీతిగా ప్రవర్తించాను, ఎంతో భక్తిగా జీవించాను, నాకెందుకు ఇన్ని శ్రమలు, నాకెందుకు ఈ పరిస్థితులు అని చెప్పి నువ్వు అభ్యంతరపడుతున్నావా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, అభ్యంతరపడకు. మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు 13:21 వచనంలో వాక్యము నిమిత్తం శ్రమయనను హింసైనను కలుగుగానే అభ్యంతరపడతారట. మనం అలా అభ్యంతరపడేవారిగా ఉండకూడదు. మనము ఈ శ్రమలో నా మేలు కొరకే, ఈ శ్రమలో నీకు విశ్వాసాన్ని సరిచేసుకుంటూ, ఇంకా పెంపొందించుకుంటూ, వృద్ధి చేసుకుంటూ నీవు ముందుకు నడుచుకున్నప్పుడు దేవుడు అత్యధికమైన దేవునితో నిన్ను నింపుతాడు. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ద ప్రామిస్ దట్ గాడ్ ఈస్ గివింగ్ us టుడే ఈజ్ ఐజయా చాప్టర్ 43 verse 2. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. నీవు జలముల్లో బడి దాటినప్పుడు నేను నీకు తోడేయందును, నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చువు. దేవుడు అంటున్నాడు, ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉంటాడట, అవి నీ మీద పొర్లి పారవట. నువ్వే ప్రెషర్ సిచ్యువేషన్ కుండా, ఎటువంటి నలుగుబాట్ల కింద నువ్వు వెళ్తున్నావో ఏది కూడా నిన్ను కాల్చజాలదు, ఏది కూడా నీ మీద పొర్లి పారదు. రిమెంబర్, గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీతో కూడా ఉన్నాడు. ఈ దినము మాత్రమే కాదు, ప్రతి దినము నీవు ఇక లోకమును విడిచిపెట్టేంత వరకు గాడ్ ఈజ్ విత్ యూ. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ టు యూ. అదే మీకు నేను చెప్పాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను. దేవుడు మీతో కూడా ఉన్నాడు. ఈ సంగతిని ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి జ్ఞాపకం చేసుకుని ధైర్యం తెచ్చుకో. మీకోసం చిన్న ప్రేయర్ చేస్తాను. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈరోజంతా మా ప్రియులు, వారికి తోడుగా ఉండండి. నిరాశల్లో నలిగిపోతూ ఉన్నారేమో, మేలు చేయండి. వారికి నలుగుబాట్లు తరువాత వారికి ఆశీర్వాదం ఉందని యోబు జీవితం ద్వారా, మీ జీవితం ద్వారా, యోసేపు జీవితం ద్వారా మేము చూసినప్పుడు ప్రభువా, ఈ శ్రమల తర్వాత మా యొక్క జీవితంలో హెచ్చు ఉంటుందని వారందరూ ఎరగడానికి కృప చూపమని. ఎవరెవరు ఏ పరిస్థితుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాలు, ఇస్రాయేల్ ప్రజలు నలిగిపోయినట్లుగా ఎవరెవరైతే నలుగుతున్నారో వారిని తిరిగి మీరు సమకూర్చి మేలు చేసి వారిని హెచ్చించి గణపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.